పాకిస్తాన్ తయారు చేసే తీవ్రవాదులు బర్మా మీదుగా రావడమో లేకపోతే నేపాల్ మీదుగా రావడమో బంగ్లాదేశ్ మీదుగా రావడమో ఇదే మనం బెంగాల్ మీదుగా రావడమో చూస్తూ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు. అంటే వీటన్నిటి మీద నిఘా పెడుతున్నారు. నేపాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా మనకు సహకరిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ మన బంగ్లాదేశ్ దగ్గర సరిహద్దుల్లో మన వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. అట్లాగే బెంగాల్ దగ్గర ప్రిపేర్డ్గా ఉంటున్నారు. అందుకని కొంత అటుపక్కన కష్టమైంది ఈ మధ్యకాలంలో. దీంతో ఇప్పుడు శ్రీలంక దారిపట్టారు. తాజాగా శ్రీలంక నుంచి వచ్చినటువంటి వాళ్ళు 4గురిని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. ఏంటయ్యా అంటే మొహమ్మద్ నుసరత్, మొహమ్మద్ నుఫ్రాన్, మహమ్మద్ ఫరీస్, మహమ్మద్ రజ్దీన్, ఈ 4గురు కూడా శ్రీలంకన్ జాతీయులు. వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ స్టేట్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు. వీళ్ళందరూ ఐఎస్ఐఎస్ ఐడియాలజీతో పెరిగినటువంటి వాళ్ళు. తాజాగా ఈ 4గురిని శ్రీలంక నుంచి ఇండియాకి పంపించారు. అంటే శ్రీలంక వాళ్ళు అయితే మనం పట్టించుకోం కదా వాళ్ళు, కానీ అక్కడ తీవ్రవాద శిక్షణ పొందినటువంటి వాళ్ళు గతంలో శ్రీలంకలో జరిగినటువంటి బ్లాస్టుల వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్రదారులు. ఇప్పుడు వాళ్ళని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. అంటే కాన్సెప్ట్ మారుతోంది. కొత్త వైపు నుంచి మనకి థ్రెట్ బిగిన్ అయింది.